మనం ఇప్పుడు ఆనియన్ ఎగ్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్న తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్న తరిగి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను కర్రీకి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగినట్టుగా వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం మెత్తపడిన తర్వాత సన్న తరిగి తీసుకున్న పుదీనాకు, సన్న తరిగి తీసుకున్న కొత్తిమీరకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత సన్నని మంట మీద 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్‌ని కొట్టి పోసుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఎగ్ మొత్తం పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ మొత్తం పొడి పొడిగా అయిన తర్వాత చివరిలో సన్న తరిగి తీసుకున్న కొత్తిమీరాకు వేసుకొని కలుపుకుంటే వేడి వేడిగా ఆనియన్ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ. అప్పటికప్పుడు తొందరగా టేస్టీగా చేసుకొని తినేయొచ్చు ఈ ఎగ్ ఫ్రై కర్రీ. నేను ఈ కర్రీలోకి ఎర్ర ఉల్లిగడ్డల్ని వేసుకున్నాను, అందుకని కర్రీ కొంచెం నల్ల నల్లగా కనిపిస్తుంది. ఈ కర్రీ వేడి వేడి అన్నంతో, చపాతీతో చాలా బాగుంటుంది.